చలో హే మామా, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మళ్ళీ ఇంకా కొత్త వీడియోతో మేము అందరికైతే వచ్చేసిన. మనమైతే ఈరోజు అయితే ఒక సీరియస్ ఆడదాం. హ్యాకర్స్ అయితే వస్తారు కదా, అందుకే ఇప్పుడైతే సీరియస్ ఆడదాం. ఒకసారి సీరియస్ ఆడిన తర్వాత ఇప్పుడు హ్యాకర్స్ వచ్చిరనుకో, ఒకసారి చూద్దాం. హ్యాకర్స్ వస్తే మనము ఇంకా బ్యాక్ వచ్చేద్దాం. హ్యాకర్స్ ఆపారు అనుకో, ఒకసారి ఆడదాం. అంటే ఆడి మనం ఏం చేద్దామంటే ఆడదాం. ఆడి మనము ఇట్లా హ్యాకర్స్ రాకపోతే గెలుద్దాం. ట్రై చేద్దాం ఒకసారి. అయితే ఫస్ట్ అయితే ట్రై చేద్దాం. ట్రై చేస్తా నేను. ట్రై చేసి దాని తర్వాత మళ్ళీ మనమైతే ఇంకో కొత్త మ్యాచ్ అయితే ఆడదాం. మనము ఎక్కువ ఏంది షార్ట్స్ వీడియోస్ చేస్తున్నాం కదా, అంటే షార్ట్స్ చేస్తున్నాం కదా. అందుకని ఈ రోజు నుంచి ఫుల్ వీడియోస్ అయితే ప్లాన్ చేస్తున్నాం. మీరు కొద్దిగా నాకు సపోర్ట్ ఇస్తే మనమైతే ఫుల్ వీడియోస్ అయితే 100% చేద్దాం. ఇంకా మనమైతే ఫుల్ వీడియోస్తోని మంచిగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, జోక్స్ ఉంటాయి, సీరియల్ అన్నీ ఉంటాయి. మనమైతే 1v1 ఛాలెంజ్ ఇట్లా చేద్దాం అందరితోని. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం మ్యాచ్ అయితే. అప్పటిలోపు మా కన్స్ట్రక్షన్ కూడా టాపప్ చేయకండి మామ, ఎందుకంటే మళ్ళీ పేరెంట్స్ డబ్బులతో టాపప్ చేయకండి. ఏదో ఇట్లా బయటకు వచ్చినా అన్నమాట. బయటనే ఉన్నాయి ఇప్పుడు. ఇంకా మనమైతే ఇంకో ఇవాళ ఒక 11 లోపు అయితే ఒక వీడియో అయితే పెడతా. 11 లోపు వీడియో పెడతా. మా ఫ్రెండ్తోనే 1v1 ఛాలెంజ్ అయితే చేస్తున్నా. 11 లోపు వీడియో అయితే పెడతా నేను. ఇప్పుడైతే స్టార్ట్ అయింది. నేను గన్ ఇట్లా తీసుకోలే, మర్చిపోయినా. ఎస్పీ ఉంది చేతిలో. ఎనిమిది అయితే వచ్చిండు. చాలా నాక్ చేసేసిండు. సరే ఎందుకనే తీసుకోలేము మనమైతే. నాక్ చేసేసిండు. రౌండ్ అయితే వాళ్ళు కొట్టేసారు అన్నమాట. ఇప్పుడైతే మాకైతే కన్స్ట్రక్షన్ వచ్చింది. బైజన్ తీసుకొని ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నా మ్యాచ్ అయితే. ఇంకో 6 సెకండ్స్ అయిపోయింది. ఫస్ట్ రౌండ్ వాళ్ళు కొట్టింది కాబట్టి ఇప్పుడైతే గట్టిగా కంబ్యాక్ ఇవ్వాలన్నమాట. చూసిద్దాం. కంబ్యాక్ అయితే చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంబ్యాక్ చేద్దాం. మనం కంబ్యాక్ అయితే చేయాలి. ఎట్లా తిరిగి కంబ్యాక్ చేసిన తర్వాత మంచిగా అయితే మనం అయితే కంబ్యాక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంబ్యాక్ చేసామనుకో అయిపోతుంది. ఏడో కొన్ని ఉండవు. డ్యామేజ్ ఇచ్చిన 32 పడ్డది. బయటంతో ఒక నాక్ వన్ డౌన్. ఇంకా ముగ్గురు వస్తారు నాకు వెళ్ళి. ముగ్గురు వచ్చారు. అయిపోయినా కంబ్యాక్ ఇద్దాం అనుకున్నా. అందరు మా టీంలో నూబ్ డేగలు వచ్చారు. ఒకసారి చూపిస్తా మా టీంలో ఎవరెవరు ఎట్లుండ్రో. ఇటు సైడ్ చూడండి అసలు మొత్తం ఎంతమంది ఉండరో. మనమైతే MP40 తీసేసుకున్నా. మా టీంలో అందరు నూబ్ డేగలు. ఈ ఏ వాళ్ళ నూబు. అక్కడ ఏమో కనపడుతుంది కదా సార్, ఏందనుకుంటున్నామంటే అది వింగ్స్ కనపడుతున్నాయి. మనకి వింగ్స్ అయితే కనపడుతున్నాయి అక్కడ.
నేను చూడలే ఇప్పుడు మొన్న చాలా రోజులు ఆడి ఇట్లా 9th యానివర్సరీ వచ్చినప్పుడు స్టార్ట్ ఒకసారి ఆడినా అంతే, ఇంకా మళ్ళీ ఆడలే. ఈరోజు ఆడుతున్నా మళ్ళీ. పైన ఒకడు ఎక్కిండు, పైన ఒకడు ఉండు. లాంగ్ రేంజ్ తీసుకుంటే అయిపోదు. యాక్చువల్గా లాంగ్ రేంజ్ తీసుకోవాలి. లాంగ్ రేంజ్ తీసుకుంటే ఇట్లా వచ్చేసారు, అయిపోయింది, నాక్ చేసేసారు గాయస్. ఇద్దరే ఉండు గాయస్, అందరు నూబేగాళ్ళే ఉండు మన నా టీంలో. Season 2 మాస్క్ ఉంది గాయస్ ఆయన దగ్గర. Season 2 మాస్క్ ఉంది నా దగ్గర. రేర్ ఇప్పుడు అది Season 2 అయితే ఎక్కువ రేర్ అది. మనమైతే 2 తీసుకుందాం, షార్ట్ రేంజ్ లాంగ్ రేంజ్ 2 తీసుకున్నాం. ఈ మ్యాచ్ ఓడిపోయినామంటే ఏం లేదు, వాళ్ళే బుయా కొట్టేస్తారు. మళ్ళీ ఇంకో మ్యాచ్ స్టార్ట్ చేద్దామా గైస్, చెప్పండి. ఇంకో మ్యాచ్ అంటే స్టార్ట్ చేసిద్దాం భయపడతా. ఇక్కడ ఇవ్వలేడు, ఇక్కడ ఇట్లా ఇవ్వలేడు, అక్కడ గ్లోబల్ వేసారు వాడు. వెళ్దాం, నాకైనా మా టీమ్మేట్ దాని లోపల పడ ఉండు. ఇక్కడ లేడు, అక్కడ ఫాల్ట్ అవుతుంది, కనపడ్డారు, కొట్టినా ఇక్కడ నాకు. ఇంకోటి ఇట్లా వచ్చిండు, అద్దె కొట్టేసారుగా. యార్ కొట్టేసారు, వచ్చేసారు వీళ్ళు. ఒక టీమ్మేట్ ఆఫ్లైన్ వెళ్ళిపోయింది గాయస్. ఆఫ్లైన్ వెళ్ళిపోయాడు, నలుగురు ఉండు ఆ టీంలో. ఆఫ్లైన్ వెళ్ళిపోయాడు, ఆఫ్లైన్ కాదనుకుంటా, వేరే. నైస్ ప్లే, నైస్ నైస్ గేమ్ ప్లే బాయ్. ఇప్పుడైతే మనమైతే బ్యాక్ వెళ్ళిపోయినాం. ఇంకా ఇది ఇంకో మ్యాచ్ ఆడదాం కదా. ఇప్పుడైతే ఏం ఆడదామంటే ఒకసారి క్రాఫ్ట్ లైన్లో ఏమన్నా న్యూ అప్డేట్స్ ఏమైనా వచ్చినాయేమో చూద్దాం. క్రాఫ్ట్ లైన్ ఆడదాం. సో గాయస్ ఇదైతే మనమైతే చూడలే, వీవర్స్ అంటే ఎన్నో చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. వస్తే ట్రై చేద్దాం. వాళ్ళు ఏంది ఇక్కడైతే వి బ్యాచ్ ఉంది, ఇంకా లోడ్ చేసుకోలే గాయస్, చేసుకోలేదు ఇప్పుడే. అంతకుముందు ఇంకోటి ఉండే గాయస్, అది ఏంది అంటే టాప్ ప్లేయర్స్ వాళ్ళ గిల్మెట్స్ వచ్చి మనతో ఆడుతుంది. అది మనము అప్పుడు ఆడలేము, ఒక్కసారి ఆడినాం, మళ్ళీ ఇంకా ఆడలే. ఏదో కొత్తగా వచ్చింది అందుకని ఆడుతున్నాం. చాలా రోజులైంది ఆడి ఇట్లా ఫ్రీ ఫైర్.
షా షా మొత్తం మారిపోయింది మొత్తము. జా ఇక్కడ వీపెచ్చాను. బాయ్ వీపెచ్చాను కదా, ఇదే అనుకోండి స్పెషల్ దీంట్లో. గడ్డి వెళ్తుంటారు ఇద్దాం. రీకాల్ అవుతుంది, బాగా రీకాల్ అవుతుంది అసలు. దీంతో బాగా రీకాల్ అవుతుంది, బాగా రీకాల్ అవుతుంది అంటే చాలా రీకాల్ అవుతుంది గాయ్. ఓ పడట్లేదు, షార్ట్కి వచ్చినా పడట్లేదు. ఓ పడట్లే, సరే ఒకటి పడ్డా. మా బాయ్ మస్తు ఆడుతున్నావు. అయిపోయింది సచ్చిన 58 పడ్డాను. ఓ బాయ్ ఎస్, లెట్స్ గో గాయస్. ఇప్పుడైతే మా ఒక్క మ్యాచ్ గెలిచినాం గాయస్, ఒక్క మ్యాచ్ అయితే గెలిచేసినాం. మ్యాచ్ గెలిచినాం అన్నమాట. ఇప్పుడు వచ్చేసాను, ఒక హెడ్ అయినా లేపుదాం అనుకున్నా కానీ రాలే. షార్ట్ రేంజ్కి వచ్చిండు బాయ్, షార్ట్ రేంజ్ వచ్చిండు కాబట్టి కొడదాం. కొట్టు, డ్యామేజ్ వచ్చింది. అయిపోయింది నా పైన అయిపోయింది. ఇంకో 2 bullets ఇస్తాను అంతే, అయిపోయింది. 24 10 100 పడ్డది. పడు పోయింది సరే యార్. అంటే ఇది వీ బ్యాచ్ కాదన్నమాట, నాకు అర్థమైంది. అంటే వీ బ్యాచ్ పెట్టుకోవచ్చు, మనం పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది ఓకే, ఇది పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది అంటే వీ బ్యాచ్ ప్లేయర్స్ రారు మనకి. ఓ వాయ్ లాల్ ఎమోట్ అంటే మన కాడ లేనివి ఇట్లా వచ్చా. ఓ బాయ్ ఎర్రే తోపుంది అసలు, బాయ్ తోపుంది. ఇది పెట్టుకొని ఆదాం అక్కడ. అరే కొట్టేసిన నేను, నాకు అర్థమైంది ఇప్పుడు. ఇది అంటే మనకి మంచిగా గానీకి అన్నమాట ఇది. ఓకే, ఐ అండర్స్టూడ్ ఇట్. అంటే మనకి ఇప్పుడు న్యూబ్ ఐడీస్ ఉంటాయి కదా, అంటే ఇట్లా మనకి న్యూబ్ ఐడీస్ ఉంటాయి కదా, అవన్నమాట. న్యూబ్ ఐడీస్కి అంటే ఒక ఫీల్డ్ రానికి అన్నమాట ఇది. అంటే ఇట్లా వీ బ్యాచ్ వచ్చినట్టు మనకి. ట్రై చేస్తున్నా వాయ్. అరే రావు, అరే కనెక్ట్ కావట్లేదు అసలు. మా డెజర్ట్ ట్రై చేద్దాం. అబ్బా ఎక్కువ రీకాల్ అవుతుంది. హెడ్ ఏమైతే హెడ్ పోతుంది. లెట్స్ గో, లాల్ పెట్టేద్దాం. లాల్ వేసిన ఇప్పుడు మండినట్టు ఉంది. వస్తాడు అనుకుంటా ఇప్పుడు. చాలా ఎక్కువ చేసేసిన కదా, అందుకే థింగ్స్ వస్తాడు అనుకుంటా. కొడతాడేమో చూద్దాం. ఒక మ్యాచ్ 4 మ్యాచ్లు కొట్టేసిండు బాయ్. మస్తు ఆడుతున్నావు, కానీ గేమ్ ప్లే అయితే చాలా బాగుంది ఆయనది. ఓవరోగానే చాలా బాగుంది గేమ్ ప్లే అయితే. ఇక్కడ నుంచి రిక్వెస్ట్ పెడదాం ఒకసారి. రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన అనుకో, ఎక్కడి నుంచి అడుగుదాం. 1v1 ఇట్లా ఆడదాం ఒకసారి.
अरे यार पे यार ఉప్పకాయ అయితే తీసుకున్నా ఉప్పకాయ తీసుకున్నా ఇది 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 అన్నీ ట్రై చేస్తున్నా. ఇది 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 బాగుంది. ఇప్పుడైతే మనమైతే చచ్చిపోయినాం. ఇప్పుడు ఉంటుంది నీకు ఎట్లుంటుంది అంటే ఆగురా వస్తున్నా బట్ట ఆగొస్తున్నా ఆగేదో వస్తావు చూడు ఇప్పుడు ఏడు. అరే వాయ్ అదా అజ్జా గేమ్ ప్లే మాత్రం ఎక్సలెంట్. అసలు గేమ్ ప్లే మాత్రం ఎక్సలెంట్. గేమ్ ప్లే చాలా అంటే చాలా బాగుంది. అది అంటే మనకి కొట్టనిస్తుండు కానీ మాకు రీకాల్ అవుతుంది ఎక్కువ. ఒకసారి మనం యూఎంపీ అయితే తీసుకుందాం. ఒకసారి యూఎంపీ తీసుకొని అయిపోయిందా ఓడిపోయినాం. ఇది ఎట్లా యార్ ఓడిపోయినాం. కానీ గేమ్ అయితే ఎట్లుందంటే మనము అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఎవరైనా నువ్వు అంటే టాప్అప్ చేయని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇది బెస్ట్. అంటే టాప్అప్ చేయకుండా ఉంటారు కదా అంటే సపోజ్ చిన్నపిల్లలు అట్లా ఆడతారు కదా చిన్న పిల్లలు వాళ్ళకి ఇది బెస్ట్ అన్నమాట. అంటే ఎందుకు బెస్ట్ అంటే వాళ్ళు అంటే కొద్దిగా వాళ్ళకి ఇట్లా హ్యాపీనెస్ ఉంటుంది. ఇట్లా ఇట్లా బండిల్స్ అవన్నీ చూస్తారు కాబట్టి అందుకని వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. అంటే ఇట్లా నాకు ఇట్లా వచ్చినాయా అది ఇదని ఎంజాయ్ చేస్తారు. కొత్తగా ఏమైనా వచ్చినా చూద్దాం గాయస్. నేనైతే 100 నేను చెప్తున్నా అస్సలు టాప్అప్ చేయకండి. అస్సలు టాప్అప్ చేయకండి. ఎందుకనంటే టాప్అప్ చేయడం వల్ల మనకి ఇప్పుడు అకౌంట్ పోయిందనుకో అకౌంట్ పోతే మళ్ళీ మనము తిరిగి తెచ్చుకోలేము. ఇంకా స్పెషల్గా హ్యాక్స్ అయితే అస్సలు వాడకండి. 100% హ్యాక్స్ అస్సలకే వాడకండి చెప్తున్నా. హ్యాక్స్ అస్సలకి వాడకండి. అందరికి చెప్తున్నా. ఛానల్ చూడని వాళ్ళకి ఇట్లా చెప్తున్నా. కానీ సపోర్ట్ చేయడానికి గాయ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ ఒక్కటి అడుగుతున్నా గాయస్ మిమ్మల్ని. ఎందుకంటే నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు గాయస్. అసలు ఎక్కువ సపోర్ట్ చేయరు నాకు. అంటే ఏం చేస్తారు తెలుసా అందరూ ఒకసారి ఏమైందంటే నా పాత ఛానల్లో మొత్తం బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టారు. అందుకనే ఇప్పుడైతే బాగా ఎండబడుతుంది గాయస్ బయట చాలా ఎక్కువ. ఎవడో ఎత్తుకొని పోతుండో వెళ్ళిపోతున్నా. ఒకసారి కొత్తది ఈవో కన్నా ఇది అచ్చా ఈవో ఏం కన్నది దీనికి ఇవ్వనా అనిమేషన్ ఎట్లుంటుంది ఫైనల్కి నాకు తర్వాత నైస్ చేంజ్ ఏమన్నా ఉందా? నైస్ చిటికేస్తానా వస్తుంది డబల్ యాక్టివ్ వస్తుంది అనుకుంటా. చాలా బాగుంది చాలా బాగుంది. మనకి ఎందుకు ఇంకా మనం టాప్అప్ ఏం చేయం కాబట్టి. సో ఇదైతే ఎక్కువ అయిపోయింది.
మనమైతే చెప్పినాం కదా 11కి 12కి అట్లా పెడతా అని. 10:30 లోపు అయితే పెట్టేస్తా. ఒక వీడియో అయితే వస్తుంది మీకు. 10:30 లోపు అయితే వీడియో అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని వీడియో అయితే వస్తుంది. చలో బాయ్ గైస్.